పార్టీలో తనకు కనీస మర్యాదను దక్కడం లేదంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బాలినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. పార్టీలో తనకు కనీస మర్యాద ఇవ్వరా అంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఒంగోలులో టీడీపీ జనసేన నేతలపై కూడా ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యక్రమాలకు పిలవటం లేదంటూ కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక వచ్చే ఎన్నికలలో జనసేన నుంచి పోటీ చేసే యోచనలో కూడా బాలినేని ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ గెలిచారు. ఇక ప్రకాశం జిల్లాలో పార్టీ నిర్మాణానికి సహకరించలేదు జనసేన నేతలు. ఒంగోలులో జనసేనలో విభేదాలు కూడా ఈ విధంగా తీవ్రంగా మారాయి. జనసేన నేత రియాజ్ కు బాలినేనికి మధ్య కూడా దూరం పెరిగింది. జనసేనలో చేరిన తర్వాత బాలినేని సైలెంట్ అయిపోయారు. దామచర్ల జనార్దన్, రియాజ్ ఇద్దరితో కూడా బాలినేనికి వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి, విభేదాలు కూడా. ఇక ఒంగోలు జనసేనలో కూడా ఇప్పుడు ఈ వర్గపోరు అనేది పీక్స్ కు చేరినట్లు చూడాలి. బాలినేనిని రియాజ్ అండ్ ఇమ్మడి కాశీనాథ్ వర్గాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో బాలినేని తనకు కనీస మర్యాద కూడా ఇవ్వటం లేదు అంటూ కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో అయితే భేటీ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తనకి కనీస గౌరవం దక్కటం లేదు పార్టీలో అంటూ కూడా బాలినేని ఆవేదన వెళ్ళగక్కుతూ కూడా డిప్యూటీ సీఎంతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అసలు ఏంటి డీటెయిల్స్? రేణు, 2024 ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ నుంచి జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ పలుమార్లు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసినట్టు రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. ఏదైతే తాను కేవలం పవన్ కళ్యాణ్ పార్టీలో ఎలాంటి కండిషన్స్ లేకుండా పార్టీలో చేరానని, తనకు ఒంగోలు నియోజకవర్గంలో కానీ ఒంగోలు జిల్లాలో కానీ జనసేన నేతలు కనీస మర్యాద ఇవ్వడం లేదు. అటు టీడీపీ కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ నేతలు ఎవరు కూడా పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదు, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పిలవలేదు. నేను జనసేనలో ఉన్నానా లేదా, తాను పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనే పార్టీలో చేరాను, నేను ఎలాంటి పదవులు ఆశించలేదు, కనీస గౌరవం మర్యాద ఇవ్వరా, కనీసం ఆ జిల్లాలో సీనియర్ నాయకుడిని నేను మంత్రిగాను ఎమ్మెల్యేగాను పనిచేశాను, కనీసం ఇటు జనసేనలో ఉన్న ఇమ్మడి కాశీనాథ్ కావచ్చు, రియాజ్ కావచ్చు, వీరి ఇరువురు కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదంటూ బాలినేని ఏదైతే పవన్ కళ్యాణ్ వద్ద ఆక్రోశం వెళ్లబుచ్చేట్టు రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. ఏదైతే తాను ఆశించినట్టు ఏదైతే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు, అటు ఎమ్మెల్సీ ఇటు మంత్రి పదవి అంటూ పార్టీలో చేరిన రోజు హామీ ఇచ్చారు, ఆ హామీ నెరవేరలేదు. ఇప్పటికీ ఇటు పార్టీలో గౌరవం లేదు, అటు ప్రభుత్వంలో గౌరవం లేదు. నేను ఈ పార్టీలో ఉన్నానా, వచ్చే ఎన్నికల్లో నేను ఈ పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాను, తాను ఒంగోలు నియోజకవర్గం నుంచి 2029 ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఏదైతే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన విషయంలో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించినట్టు కూడా ప్రచారం నడుస్తుంది. అయితే ఇప్పటికే టీడీపీ కూటమిలో భాగంగా ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో ఒంగోలు సీటును జనసేన కేటాయిస్తారా, లేక ఇప్పుడు ఉన్న ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కేటాయిస్తారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఏదైతే టీడీపీ అటు జనసేన నేతలు ఇబ్బంది పెట్టారని, అటు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అసలు ఎలాంటి కార్యక్రమాలకు కూడా బాలినేని కూటమిలో భాగంగా జనసేనలో ఉన్న బాలినేనికి ఆహ్వానం పంపిన పరిస్థితి లేదు. ఇటు ఒంగోలులో కీలకంగా ఉన్న నామినేటెడ్ పదవిలో ఉన్న రియాజ్ కావచ్చు, జనసేనలో కీలకంగా ఉన్న ఇమ్మడి కాశీనాథ్ కావచ్చు, వీరి ఇద్దరు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఇబ్బంది పెట్టారు. అధికారంలో ఉన్న రోజు జనసేన నేతలను అరెస్ట్ చేయించారు, రకరకాల హెరాస్ చేశారంటూ పవన్ కళ్యాణ్ గతంలో ఫిర్యాదు చేశారు. అసలు బాలినేని పార్టీలో చేర్చుకోవద్దంటూ కూడా ఈ నేతలు కోరినట్టు గతంలో కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ వర్సెస్ బాలినేని ఒక రకమైన రాజకీయ యుద్ధం అయితే, మరోపక్క సొంత పార్టీలో ఏదైతే జనసేనలో ఉన్న ఇటు రియాజ్ గాని అటు ఇమ్మడి కాశీనాథ్ గాని తీవ్రంగా బాలినేని వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగిన ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాలినేని పిలుపు లేదు. అటు జనసేన పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన ఎలాంటి ఆహ్వానం ఇవ్వకుండా బాలినేని తీవ్రంగా అవమానిస్తున్నారంటే ఆయన రాజకీయంగా ఆవేదన చెందుతూ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఈ అంశాలన్నీ ప్రస్తావించారు. పవన్ తాను చూసుకుంటానంటూ భరోసా ఇచ్చారని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. అయితే కిరణ్, కనీసం అంటే అధికారిక కార్యక్రమాలకు కూడా తనని దూరం పెడుతున్నారు అంటూ కూడా బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. రేణు, ఇక్కడ ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మనస్తత్వం గాని మైండ్ సెట్ గాని గత కొన్ని ఏళ్లుగా రాజకీయాల్లో
ఉన్న నేతలు రాజకీయ విశ్లేషకులు పరిశీలించినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరినా తనకు అత్యంత గౌరవం ఇవ్వాలని కోరుకునే మనస్తత్వం గల వ్యక్తి. ఎందుకంటే అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు అయినా కూడా ఆయనకు పార్టీలో గౌరవం దక్కని పరిస్థితుల్లో ఆయన కొన్ని నెలల పాటు రాజకీయంగా సైలెంట్ అయిన పరిస్థితి వైసీపీలో చాలా సార్లు జరిగింది. ఎందుకంటే 2014 కంటే ముందు ఆయన వైసీపీలో చేరారు. 2011లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఏదైతే జగన్ ఓదార్పు యాత్రలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పయనించారు. అయితే 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ వెంటే నడిచారు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి క్యాబినెట్ లోకి వచ్చారు. అయితే 2019లో 2.5 సంవత్సరం తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ నుంచి బాలినేని తొలగించడంతో ఆయన తీవ్ర అసంతృప్తి చెందారు, ఆవేదన చెందారు. పలుసార్లు ఏదైతే ఆయన అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే తాను అత్యంత గౌరవం కోరుకునే వ్యక్తిని మాత్రమే తాను పదవులు ఆశించలేదు, కేవలం గౌరవం కూడా నాకు ఇటు టీడీపీ నేతలు కానీ అటు జనసేన నేతలు కనీస గౌరవం ఇవ్వలేదు. తనకు పార్టీ ఆఫీస్ కు పిలిచిన పరిస్థితి లేదు. ఏదైతే ఒంగోలు జనసేన ఆఫీస్ లో కూడా ఎలాంటి పిలుపు లేదు. ఇలాంటి నేపథ్యంలో తాను జనసేనలో ఉన్నానా లేదా, లేక నేను ఈ పార్టీలో ఉన్నానా లేదా నేను రాజకీయంగా సైలెంట్ అవ్వాలనా, లేక కనీసం తనకు ఇటు కూటమి నేతల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదంటే ఆయన పవన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. బాలినేని ఈ రాజకీయ జీవితం గమనించినప్పుడు ఆయన అత్యంత గౌరవాన్ని కోరుకుంటాను తప్పితే తాను పదవులు కోరుకోనంటే ఆయన డైరెక్ట్ గా చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే బాలినేనికి కనీస గౌరవం అటు టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ ఇవ్వడం లేదని రాజకీయ వర్గాలు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. రెండిటికీ చెడ్డరేమిటి. జగన్ తో ఉన్నప్పుడు తనకు గౌరవం ఉండేది, జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఉండేది, తాను జిల్లాలో హీరోలు పోషించేవారు. అలాంటి నేపథ్యం వదులుకొని జగన్ పైన రాజకీయ విమర్శలు చేసి జనసేనలో కూడా వ్రతం చెడినా ఫలితం దక్కలేదనే ఆవేదన బాలినేనిలో ఉంది. వేణు అయితే తను పదవులు ఆశించలేదు, నేను గౌరవమే ఆశించానంటూ కూడా బాలినేని మాట్లాడుతున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి కూడా బాలినేని పోటీ చేసే యోచనలో ఉన్నారు. అందుకనే ఇప్పటి నుంచే పార్టీలో ప్రిఫరెన్స్ ఇవ్వకుండా దూరం పెడుతున్నారు మిగిలిన నేతలు అనే వాదన గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలిచారు. జగన్ గాలిలో గెలిచారు, వైఎస్ గాలిలో గెలిచారు, జగన్ క్యాబినెట్ లో పనిచేశారు, వైఎస్ క్యాబినెట్ లో పనిచేశారు. అంతవరకు వ్యవహారం బాగానే ఉంది. కానీ ఆయన ఏదైతే పార్టీ మారే ముందు జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు ఆయన్ను మళ్ళీ రీ ఎంట్రీకి దారి తీసే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. ఏదైతే జగన్ ను విభేదించి ఆయన జనసేనలో చేరినప్పుడే ఎవరా నాయకుడు అంటూ జగన్ వ్యంగ్యంగా మాట్లాడిన అంశం కూడా ఇప్పుడు రాజకీయంగా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ లాంటి నేత దగ్గరనే గౌరవం ఇవ్వలేదంటూ ఈమడలేని బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే పవన్ కళ్యాణ్ లాంటి నేత దగ్గర ఎలా ఇమ్మడగలగదు అనేది ఒక రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం. రెండో పక్క ఏదైతే టీడీపీ కూటమికి సంబంధించిన దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి, వీరిద్దరి మధ్య గత కొన్ని ఏళ్లుగా విభేదాలు ఉన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలో చేరుకోకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా దామచర్ల జనార్దన్ టీడీపీ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ప్రయత్నాలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు దాన్ని ఆదిలోని కొట్టిపారేశారు. పవన్ పార్టీలో చేరేటప్పుడు అది పవన్ వ్యక్తిగత విషయము, మనం జోక్యం చేసుకునే పరిస్థితి లేదంటూ దామచర్లకు సున్నితంగా చంద్రబాబు సూచించడం జరిగింది. అయితే జనసేనలో చేరిన ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారో 2029 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాను గాని తన కుమారుడు గాని వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండడానికి ఆయన ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నది. ఇలాంటి నేపథ్యంలోనే జనసేన నుంచి ఆయనకు తీవ్ర ఇబ్బందులు ఎదురుతున్నాయి. మరోపక్క టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే జనార్దన్ ఉన్నారో జనార్దన్ నుంచి కూడా తీవ్రంగా ఆటంకాలు ఎదురుతున్నాయి. వచ్చే ఎన్నికలకి ఇక్కడ కూటమి నుంచి అటు జనసేన నుంచి టికెట్ వేస్తున్న బాలినేనికి దక్కుతుందా, ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా దామచర్ల జనార్దన్ కు దక్కుతుందా అనేది కూడా ఒక రాజకీయాల్లో ఒక చర్చ. అయితే దామచర్ల జనార్దన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అత్యంత సఖ్యుడు. ఒంగోలు సంబంధించిన ఒంగోలు పార్లమెంటు పరిధి కావచ్చు, ఒంగోలు జిల్లా కేంద్రం కావచ్చు, ఒంగోలు నియోజకవర్గాన్ని టీడీపీ అంత తేలిక వదులుకునే పరిస్థితి లేదు. ఇక్కడ బాలినేనికి జనసేన నుంచి సీటు దాదాపు దక్కదు అనే ప్రచారం కూడా నేరుగా నడుస్తుంది. ఇలాంటి వ్యవహారంలో బాలినేని ఈ పార్టీలో కొనసాగుతారా, లేదా తనకు గౌరవం ఇవ్వలేదంటూ పార్టీ నుంచి బయటికి వెళ్తారా అనేది కూడా ఒక రాజకీయ చర్చలు నడుస్తున్నాయి. వీటి అన్నిటిపైన క్లారిటీ రావడానికి మరికొంత కాలం పడుతుంది. ఇప్పటికైతే తనకు కనీస గౌరవం ఇవ్వలేదు, తనకు కూటమి పార్టీలు తనకు విలువ ఇవ్వలేదు, కూటమి పార్టీలు కనీస పార్టీ కార్యక్రమాలకు పిలవలేదు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పిలవలేదంటూ బాలినేని ఏదైతే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారని ప్రస్తుతానికి
Yes. ఈ అంశం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ మిగిలిన నేతల దగ్గర కూడా వివరణ తీసుకునే ఛాన్స్ ఉందా లేకపోతే ఏంటి? ఎస్ రేణు, పవన్ కళ్యాణ్ కు ఒక ఫిర్యాదు వెళ్ళిన తర్వాత ఆయన సమగ్రంగా పరిశీలిస్తారు, దానిపైన వివరణ తీసుకుంటారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా ఆయన త్వరలో మీటింగ్ పెట్టే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలో రాజకీయంగా విభేదాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన నేతలను నేరుగా తన పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని పవన్ మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాకి వెళ్ళి చిత్తూరు జిల్లా నేతలతో మాట్లాడారు. ఆయన కొన్ని చోట్ల జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. జిల్లా పర్యటనలో ఆ పార్టీ నేతలతోనూ పార్టీ ఎమ్మెల్యేలతోనూ భేటీ అయినప్పుడు కూడా ఇలాంటి వ్యవహారాలు చర్చిస్తున్నారు. ఇప్పటికి చిత్తూరు జిల్లాకు కంప్లీట్ అయింది. రీసెంట్ గా కూడా కొన్ని జిల్లాలకు సంబంధించిన నేతలు, నెల్లూరు జిల్లాలో జనసేనలో తీవ్ర వర్గపోరు పెరగాలి ఏదైతే అమరావతికి పిలిపించుకొని ఏదైతే జనసేన నేతలను అమరావతికి పిలిపించుకొని చర్చించారు, కొంతమందికి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఒంగోలు అంశాన్ని కూడా జనసేన అధినేత మరికొద్ది రోజుల్లో ఒంగోలు నేతలకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు పిలిపించి నేతలతో చర్చించే అవకాశం ఉన్నాయి. ఎందుకు విభేదాలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ విభేదాలు ఉన్నాయి, పార్టీని ఎందుకు ముందుకు తీసుకోలేదు, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ అటు రియాజ్ ను, ఇటు బాలినేని, అటు ఇమ్మడి కాశీనాథ్ లాంటి నేతలతో కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నాయి. ఈ ప్రశ్నించక ముందే ఏదైతే బాలినేని తనకు కనీస గౌరవం ఇవ్వలేదు, పార్టీ కార్యక్రమాలకు పిలవలేదు, పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి, పార్టీని పటిష్ట కృషి చేయడానికి కూడా నాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదంటూ నేరుగా పవన్ కళ్యాణ్ వద్ద ఫిర్యాదు చేశారని సమాచారం వినిపిస్తుంది. రేలు రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తోనైతే బాలినేని శ్రీనివాస్ భేటీ అవడం జరిగింది. కనీసం తనకి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదు, తనను ఎవరు పట్టించుకోవటం లేదంటూ కూడా తన ఆవేదన వెలగక్కటం జరిగింది. ఇక దీని మీద పవన్ కళ్యాణ్ మిగిలిన నేతలతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు, మరి ఏంటి జనసేనలో మరి ఇప్పటి నుంచైనా బాలినేనికి ప్రాధాన్యత దక్కుతుందా ఈ కూటమి ప్రభుత్వంలో లేదా ఏంటనే డీటెయిల్స్ కూడా మనకి త్వరలోనే తెలియనున్నాయి.